కు కుంభమేళాకు భక్తులు తరలి వస్తున్నారు. దాదాపు కోట్ల మంది కూడా భక్తులు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా ఏర్పాట్లు కూడా అధికారులు అని చేశారు. దాదాపు దేశం నలుమూలల నుంచి కూడా కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నటువంటి తరుణంలో కూడా ఇక్కడ ఒక ట్రాఫిక్ జామ్ అనేది కూడా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ స్తంభించిపోయినటువంటిది. ప్రయాణకు వచ్చేటువంటి మార్గాలన్నింటినీ కూడా కొంత క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తుంది. కానీ భక్తులు కూడా మరి 15 రోజులు మాత్రమే పుణ్యస్నానాలు చేస్తారన్నటువంటి పరిస్థితి ఉండడంతో దాదాపు రావడానికి కూడా చాలా ఎంతూజియాజంగా చూస్తున్నారు. ఇప్పటి వరకు అయితే దాదాపు హైదరాబాద్ ప్రాంతాల నుంచి అలాగే చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చేటువంటి వాళ్ళు కూడా ప్రయాగకు చేరుకోవాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు పడుతున్నారు. మొన్న బయలుదేరినటువంటి వాహనదారులు కూడా ఇప్పటికీ ఇక్కడ ప్రయాగరాజ్ కు చేరుకోకపోవడానికి కూడా చూడొచ్చు. చాలా మంది ఫోన్లు కూడా చేసి ఆర్టీవీ తోటి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ మనం చూస్తున్నాము. ఆ ట్రాఫిక్ జామ్ కు సంబంధించి ఒక్కసారి మనం ప్రయాగరాజ్ మధ్య చౌరస్తాలో ఉన్నాము. అక్కడి నుండి చూసినట్టయితే ఒక్కసారి మనకు వెహికల్ లో చూసి మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి ఎట్లుందో ఒకసారి మనం కనుక్కుందాము. ఇక్కడ ఒక్కసారి మనం భక్తులతోటి ట్రాఫిక్ జామ్ కు సంబంధించి बोले कहाँ से आप? हाँ, मैं गुजरात से हूँ। जाम में मजा आ रहा है, कोई दिक्कत नहीं है। योगी के शासन में कोई दिक्कत नहीं है, बड़ा मजा आ रहा है, कोई दिक्कत नहीं है। तो ट्रैफिक जाम को कोई दिक्कत नहीं है, बड़ा मजा आ रहा है, उसमें भी मजा आ रहा है। ट्रैफिक तो है, मैं उसमें अवसर ढूंढ रहे हैं, मजा आ रहा है, इंजॉय कर रहे हैं उसमें भी। ट्रैफिक में भी इंजॉय कर रहे हैं। आप ऐसा रिपोर्टिंग करना। ओके, ठीक है। जय श्री राम। ఓకే, ఇక్కడ దాదాపు కొంతమంది కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారి వాళ్ళు ఎక్కడెక్కడ వస్తున్నారో చూద్దాం. కాదు आप लोग? भैया इलाहाबाद से बनारस से आ रहा हूँ रिटर्न। बहुत ही परेशानी का सामना करना पड़ा। ट्रैफिक बहुत भयानक ट्रैफिक था, बहुत ही परेशानी से आए हूँ। बहुत प्रॉब्लम था, आने जाने में बहुत प्रॉब्लम हो रहा है। तो हमारे साथ ये मेरा भांजा है, ये कोलकाता से आया है नहाने, और ये मेरी सिस्टर है। बैंगलोर से आए हम लोग। बहुत ट्रैफिक है। ट्रैफिक तो है, लेकिन फिर है कि इतना सोच के आए हैं कि इतना तो प्रॉब्लम होएगा, इतना भीड़ है, इतने लोग हैं, इतना काम है, तो आई थिंक इट्स गुड। जब तक ट्रबल नहीं है फिजिकल तब तक वो ओके। దాదాపు ట్రాఫిక్ ను చూసుకుంటూ కూడా చాలా వరకు అంటే ట్రాఫిక్ అయినప్పటికీ కూడా ఇబ్బంది లేదన్నటువంటి ఆలోచనలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే చాలా ప్రాబ్లం అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం విజువల్స్ చూద్దాం. అక్కడి నుండి చూసినట్టయితే దాదాపు ఆ విజువల్స్ ట్రాఫిక్ కూడా మనకు కనిపిస్తుంది. ఆ ట్రాఫిక్ విజువల్స్ కనుక ఒక్కసారి మనం చూద్దాము. బ్రిడ్జ్ పై నుంచి కూడా ట్రాఫిక్ ఉంది. ఒక్కసారి ఇదంతా మనకు చూస్తుంటే కూడా ఎక్కడికక్కడ అయినా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ట్రాఫిక్ ఉన్నప్పటికీ కూడా మేము ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా గానీ ఇక్కడ ప్రయాగరాజ్ నడిబొట్టున కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే ఉన్నటువంటి వెహికల్ లను బయటికి పంపించడం కూడా ఇక్కడ ఒక సవాల్గా మారింది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఎట్లాంటి ఏ ప్రయోజనాలకు వచ్చినటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. మనం లోపలి ఘాటుకు వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ కొంత అంటే జనాలు మాత్రం కనిపిస్తున్నారు. కానీ ఎవరు ఇబ్బందిగా ఫీల్ అవుతలేరు అన్నది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఆ కష్టమైన సరే ఇష్టంతో వస్తున్నారు కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది లేదని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కానీ గుజరాత్ లాంటి ప్రాంతాల నుండి వచ్చేటువంటి వాళ్ళకి కూడా కొంత ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయితే మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కూడా కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రయాగరాజ్ లో పుణ్యస్నానాలు చేయాలని చెప్పి వృద్ధులను అలాగే చిన్న పిల్లల్ని కూడా కొంత తీసుకొస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే మనం చూస్తున్నటువంటి పరిస్థితి కొంతమంది అక్కడే బేహోష్ అయిపోయి కింద పడిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళని కూడా తీసుకెళ్లి అక్కడ రెస్క్యూ టీం కూడా ఎప్పటికప్పుడు అన్ని సర్వీసులు చేస్తున్నారు. కానీ రిస్క్ చేయడం అనేది కూడా ఒక సాహసంగా కూడినటువంటి పనిగా మనం అభివర్ణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ హైదరాబాద్ నుండి అలాగే మిగిలిన ప్రాంతాల నుండి వచ్చేటువంటి వాళ్ళకు కూడా తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఫోన్లు చేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మరొకసారి చూద్దాం. ఎందుకంటే ఒకవైపు పబ్లిక్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మనకు ఎట్లాంటి పరిస్థితుల్లో ఒకసారి వెహికల్ ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం మాట్లాడదాం. आप कहाँ से है जी? हम चंडीगढ़ जी। चंडीगढ़। ओके, कैसे है जर्नी? जर्नी बड़ी अच्छी है जी, बड़ा सिस्टम है जी। ओके, ट्रैफिक कुछ प्रॉब्लम है, दिक्कत हो गया क्या? नहीं, कोई दिक्कत नहीं है। लोग बहुत ज्यादा है जी, पब्लिक बहुत ज्यादा है जी। चंडीगढ़ से आ रहे हैं, नॉन स्टॉप ट्रैफिक है जी, नॉन स्टॉप ट्रैफिक चंडीगढ़ से। चंडीगढ़ से हमारी गाड़ी 10 बार आ रखी है मेरे फ्रेंड की। ट्रैफिक है मगर प्रॉब्लम नहीं है। नहीं है जी, नहीं। ओके, हम तो खुश से आ रहा। हाँ जी, खुश है जी बहुत जी। ఓకే ఓకే, ఇక్కడ దాదాపు కొంత మనం అనుకోవచ్చు. ఇక్కడ మొత్తానికి అయితే దాదాపు ఎంత చెప్పినా కానీ వీళ్ళలో మాత్రం అంటే చూసే వాళ్ళకు భయం అనిపిస్తుంది. కానీ ప్రయాణించేటువంటి వాళ్ళకి మాత్రం ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూడా మనం గమనించవచ్చు. 2-3 కూడా మనం చెప్తున్నారు. ట్రాఫిక్ ఉంది వాస్తవంగా, కానీ ఎట్లాంటి ప్రాబ్లం లేదన్నటువంటి ఒక సూచనలు కూడా వాళ్ళు చేస్తున్నారు. ఒక్కసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ కहाँ से है जी?
कुछ ट्रैफिक है क्या? बहुत ज्यादा। कहाँ से आए आप? गोपारू भोपाल। गोपारू गोपारू। ओके ओके, कहाँ से आए जी? शहडोल जिले से ओके, ट्रैफिक कैसे है जी? जी उस साइड से आए थे, मिर्जापुर तरफ से, उस तरफ काफी नहीं थे। कब चालू हुआ घर से? नहीं, आज तक खुला था उसका। भीड़ है बहुत, भीड़ दिख रहा है, ट्रैफिक दिख रहा है क्या? नहीं, बहुत है। ఓకే ఓకే ఓకే, ఇక్కడ దాదాపు ఎవరిని చూసినా కానీ కొంత ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తుంది. ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి కూడా కొంత మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక్కసారి ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి కూడా యూపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు అయితే తీసుకుంటుంది. ఇక్కడ పరిస్థితి చూసినట్టయితే ఎప్పటికప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితులను కూడా తొలగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఉదయం నుండి అంటే నిన్న మొన్నటి నుండి బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళని కూడా మనం చూస్తున్నాము. ఆ ట్రాఫిక్ పరిస్థితి ఎట్లా ఉన్నాయి ఒక్కసారి మనం కొంతమంది అనుకుందాము. కాదు कहाँ से आए? हम प्रयागराज झूसी से हैं, झूसी से। ओके, ट्रैफिक कैसे है? ट्रैफिक अभी फिलहाल नॉर्मल है। నార్మల్ అది. हाँ। ఓకే, ఇక్కడ దాదాపు చాలా వరకు చూస్తున్నటువంటి పరిస్థితి కొంత క్లియర్ అవుతుంది, ఒక్కొక్కసారి మామూలుగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ప్రయాగరాజ్ చౌరస్తాలో ఉన్నాము. దాదాపు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కొంత ట్రాఫిక్ అయితే కనిపిస్తుంది. ఈ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి కూడా అంతర్ ప్రభుత్వాలకు సంబంధించి కూడా ఎక్కువ ఎప్పటికప్పుడు చర్యలు అయితే తీసుకుంటున్నారు. అవి ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఒక్కటే, ఇది ట్రాఫిక్ ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల మంది ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గానీ వేరే ఆల్టర్నేట్ అయితే ఉండేటువంటి పరిస్థితి లేదు. వాహనాలు, సొంత వాహనాలను ఆశ్రయించడం వల్ల కూడా ఈ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఒకేసారి ఒక కేంద్రంగా ప్రయాగరాజ్ కు రావడం వల్ల కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే కనిపించేటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఏదేమైనా సరే చాలా వరకు కొంతమంది ప్రయాణికులు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏమేమి మాట్లాడితే ఒక్కసారి మనం చూద్దాము. बोलिए सर। हम लोग हैदराबाद से आए, ओके, फ्राइडे को निकले हैदराबाद से। हाँ? फ्राइडे को निकले हैदराबाद से। फ्राइडे को? हाँ, हाँ, इधर आओ, नजदीक आओ। ओके, फ्राइडे को हैदराबाद से निकले, हाँ, एमपी में रोक दिया हमारे 250 किलोमीटर पहले, 280 किलोमीटर पहले से टोल पे रोक दिए। ओके, ये देखो बच्चों को देखो, कितना दिन हो गया? 4 दिन हो गया। 4 दिन? बनारस का जाने का था वो भी कैंसिल कर दिए। ओके, भारत को कैंसिल कर हाँ। दिया। अभी इधर तो सुबह में 18 किलोमीटर पैदल चलना पड़ा। 18 किलोमीटर पैदल? 18 किलोमीटर पैदल चलना पड़ा। ओके ओके, अरेल को गए, उधर क्लोज, हाँ, उधर से त्रिवेणी संगम गए, हाँ, कोई भी व्यवस्था नहीं है। ओके ओके बच्चे जैसे थड़को पर कापरे। ఓకే, మనం చూస్తున్నాం. ఒకసారి విజువల్ చూస్తే కుటుంబంతో సహా. అవును, ఒకసారి మాట్లాడదు ఒకసారి. తెలుగులో మనం కూడా బీజేపీ ప్రశంసలమే. కాకపోతే ఏంటంటే ఇంత దారుణం చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలకు తీసుకొని వస్తున్నాం మనము. ఫ్రైడే రోజు బయలుదేరినాం. వీళ్ళకి కొంచెం సిగ్గు ఉండాలి. ఏంటంటే కనీసం అఫీషియల్ స్టేట్మెంట్ అని ఇవ్వాలి కదా. ఇట్లా మేము ఆపుతున్నామని. ఎంపీ గవర్నమెంట్ ఎందుకు ఆపుతుందా? యూపీ గవర్నమెంట్ డిక్లరేషన్ చేయాలి కదా. చిన్న చిన్న పిల్లలకు తీసుకొని వచ్చినాం మేము. కాశీ పోదామంటే మధ్యాహ్నం 1 గంటలకు బయలుదేరినాం. ఇక్కడనే ఉన్నాం, ఇంకా తిరుగుతానే ఉన్నాం. ఇక్కడ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. ఆర్టీవీ ఇప్పుడు ఇంకా మీ పిల్లలకు ఇబ్బంది కలుగుతుంది ఇక్కడ. అదే చలితోనే అవుతుంది మొత్తం. మేము ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చినాం కాబట్టి వండుకుంటున్నాం, తింటున్నాం. తీసుకురాని వాళ్ళ పరిస్థితి ఏంది? మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది? కోఆర్డినేట్ చేయలేదా? చూడొచ్చు, దాదాపు ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా అన్ని చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం చూడొచ్చు, అందరూ కూడా దాదాపు ట్రాఫిక్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ నుండి వచ్చినటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు, తెలుగు వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు చెప్తున్నటువంటి ఒకటే, దాదాపు 4 రోజుల నుండి బయలుదేరినటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ అన్ని చిన్నపిల్లలతో వచ్చేటువంటి వాళ్ళు ఎంత ఇబ్బందులు అంటే సొంత వెహికల్ లో వచ్చినటువంటి వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు చూసినట్టయితే వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఒకటే చెప్తున్నారు, కానీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు సరిపోవడం లేదనేది కూడా ఇక్కడ మనకు చెప్తున్నారు కనిపిస్తుంది. ప్రయాణికులు కూడా చెప్తున్నారు. అంటే దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనైనా సరే ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సరే సిద్ధంగా ఉన్నారు. కానీ చాలా మంది మాత్రం ప్రభుత్వ కొంత నిర్లక్ష్యంగా ఉందన్నటువంటి సూచనలు కూడా చేస్తున్నారు. హైదరాబాద్ నుండి వచ్చేటువంటి వాళ్ళు కూడా చిన్నపిల్లలు తీసుకొస్తే అనేక ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం ఓవరాల్ గా చూసినట్టయితే ఇక్కడ మొత్తం చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళంతా ఒకే దగ్గరికి ప్రయాగరాజ్కి రావడం వల్ల ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుందనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దగ్గర 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిందంటే కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దాదాపు కొంత 18 కిలోమీటర్లు అంటే వెహికల్ ఆపడం వల్ల ప్రయాగరాజ్కి వచ్చేటువంటి భక్తులు కూడా దాదాపు 18 నుండి 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నామని చెప్పి ఇంతకుముందు తెలుగు వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా కొద్దిగా సమయాన్ని పాటించాలి. వృద్ధులు, చిన్న పిల్లలు మాత్రం ఖచ్చితంగా నోటీస్ మరోసారి చెప్తున్నాను, వృద్ధులు, చిన్న పిల్లలు మాత్రం
ప్రయాగ్రాజ్ కు వస్తే మాత్రం కొద్దిగా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. తొక్కిసలాటలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో ఇక బుధవారం రోజు మాఘ పౌర్ణమి సందర్భంగా మరొక 4 కోట్ల మంది భక్తులు వస్తారన్నటువంటి అంచనా కూడా ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా భక్తులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. పుణ్యస్నానాలు రావాలి, కానీ కొంత ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వస్తే బాగుంటుంది అన్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. తీసుకుంటున్నటువంటి చర్యలు బేసిక్గానే ఉన్నాయి, కానీ వచ్చే జనాలకు సరిపోవడం లేదు. ఒక నెల రోజుల ముందు నుండే వీళ్ళు ఒక ప్రణాళికతో కూడా వేసుకున్నటువంటి పరిస్థితి, కానీ ఈ ప్రణాళికలు కూడా సరిపోవడం లేదన్నది ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులను చూస్తే మనకు అర్థమవుతుంది. क्या बोल सकते हैं? बोलना ही है कि जाम बहुत ज्यादा चारों तरफ, मोदी जी इतना ज्यादा भीड़ बुला लिया है, कहीं निकलने को रास्ता नहीं है। इलाहाबाद प्रयागराज की हर गली गली कुल जाम है चारों तरफ, और दवाइयां सब रास्ते में फंसी हुई है, और आने जाने का साधन जो है हो नहीं पा रहा है। सब जनता परेशान है चारों तरफ। धन्यवाद। शिवशंकर मिश्रा, सचिव शहर कांग्रेस कमेटी प्रयागराज। ఓకే, ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని కూడా లోకల్ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే కొద్ది ఎప్పటికప్పుడు చర్య అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నాయి. ప్రయాగరాజ్ చౌరస్తా నుండి కెమెరా పర్సన్ సందీప్ తో వెంకటరత్నం, RTV ప్రయాగరాజ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.